ఆర్మూరు పట్టణంలో మంగళవారం హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఆర్మూరు నియోజకవర్గ వ్యాప్తంగా మంగళవారం హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆర్మూరు పట్టణంలో ప్రతి ఏడాది హోలీ పండుగను సంతోషంగా నిర్వహించుకుంటున్నామని యువకులు తెలిపారు. పెద్ద నుండి వస్తున్న సాంస్కృతిక సంప్రదాయాలు తాము కూడా పాటిస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో ప్రజలందరి జీవితాలు రంగులమయం కావాలని, ప్రజలందరూ బాగుండాలని తాము కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో యువకులు ఆనంద్, సాయిరాజ్, సాయితేజ్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ హోలీ. మరి 29 వార్డు కౌన్సిలర్ తిరుమల బాలగారు సుమన్ గారి ఆధ్వర్యంలో మరి అందరికి వార్డు ప్రజలకు కానీ వార్డు కాలనీవాసులు కానీ పట్టణ ప్రజలు కానీ అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుస్తూ 29, 36, 30 వార్డు యూత్ సభ్యులందరికీ మరి పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుస్తూ వాతావరణాన్ని కూడా అందరూ శాంతియుతంగా జరుపుకొని అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ ఆ భగవంతుడి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ జై హింద్. ఆర్మూర్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు అలాగే 29వ వార్డ్ మా కాలనీ వాసులందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఎప్పటిలాగానే ఈసారి కూడా అంగరంగ వైభవంగా మనం హోలీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. అందరూ కూడా జాగ్రత్తగా మరియు సేఫ్గా ఈ హోలీ సంబరాలు సెలబ్రేషన్ చేసుకోండి. అందరూ కూడా జాగ్రత్తగా పాటించండి అంటూ హ్యాపీ హోలీ అందరికీ. అంతర్రాష్ట్ర ట్రాన్స్ఫార్మర్ కాపర్ కాయిల్స్ దొంగల ముఠాను అరెస్టు చేశామని నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మీడియాకు తెలిపారు. నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సిపి సాయి చైతన్య మాట్లాడుతూ పోలీసులు చాకచక్యంతో తమకున్న ఆధారాలు, సమాచారం మరి సాంకేతిక పరిజ్ఞానంతో ఇట్టి గ్యాంగును పట్టుకుని 2 జిల్లాలకు సంబంధించిన దాదాపు 34 కేసులను డిటెక్ట్ చేయడం జరిగిందని తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్కు పంపడం జరిగిందని తెలిపారు. ఇట్టి కేసు ఛేదనకు నిజామాబాద్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ ప్రకాష్ యాదవ్ ఆధ్వర్యంలో టీంలు ఏర్పడి నార్త్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, నవీపేట్ పిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, ఎస్ఐ యాదగిరి, ఎస్ఐ రాజశేఖర్ మాక్లూర్ పిఎస్, ఎస్ఐ గంగాధర్ 5వ టౌన్, ఏఎస్ఐ గఫర్, ఎస్ఐ రాజేశ్వర్, కానిస్టేబుల్ రాజారెడ్డి, సందీప్, అబ్బుల్, శ్రీకాంత్ గౌడ్, దత్తాత్రేయ గౌడ్, నాగరాజ్ తదితరులను సిపి సాయి చైతన్య అభినందించారు. ట్రాన్స్ఫార్మర్ దొంగతనాలు చేసి గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. ఇవాళ పట్టుకున్న నిందితుల యొక్క వివరాలు ఏంటంటే అఫ్జల్ ఖాన్, తర్వాత అర్బాజ్ ఖాన్, సిద్దిక్ ఖాన్, మొహమ్మద్ అఫ్సర్, మహబూబ్ ఖాన్, గోర్గే బాలాజీ, షేక్ ఆరిఫ్, మొహమ్మద్ రాజా అనే అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. దీంట్లో అఫ్జల్ ఖాన్ అనే అతను నాందేడ్ వాస్తవ్యుడు, కానీ మన నిజామాబాద్ ఆటోనగర్లో ఉంటాడు. అట్లనే అర్బాజ్ డైన్సా వాస్తవ్యుడు, మన ధర్మపురి హిల్స్లో ఉంటాడు. సిద్దిక్ ఖాన్ రేంజల్ బేస్ వాస్తవ్యులు. మొహమ్మద్ అఫ్సర్ అనేవాడు అతను పరారీలో ఉన్నాడు. మహబూబ్ ఖాన్ అతను కూడా బైన్సాపట్నం, అతను రిసీవర్, ఈ కాపర్ కాల్స్ అతను కొనే అతను. బోర్గే బాలాజీ అనే అతను కూడా అర్సపల్లి, ఇతను కూడా రిసీవరు. తర్వాత షేక్ అరీఫ్, ఇతను నాందేడ్ మహారాష్ట్ర, ఇతను రిసీవరు. తర్వాత మొహమ్మద్ రాజా, ఇతను వెంగళరావు కాలనీ నిజామాబాద్, వీళ్ళందరూ రిసీవర్లు. ఇవి కాకుండా మీరు ఒక 1.2 క్వింటల్స్ ఆఫ్ కాపర్ కాయిల్స్ రికవర్ చేయడం జరిగింది. తర్వాత 2,75,000 నగదును రికవర్ చేయడం జరిగింది. 2 2-వీలర్ వెహికల్లు, ఒక ఆటో, ఏదైతే దొంగతనం చేయడానికి ఉపయోగించారో ఆటోని, తర్వాత దొంగతనానికి వాడిన పనిముట్లు కూడా రికవర్ చేయడం జరిగింది. వీళ్ళు ఒక 34 కేసుల్లో ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అసలు విషయానికి వచ్చేది ఏంటంటే మనకి లాస్ట్ ఒక 3-4 మంత్స్ నుంచి రెగ్యులర్గా బోధను, నవీపేట, ఎడపల్లి, నిర్మల్ వాటిలో ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్స్ అవుతున్నాయి. వీటి గురించి కంటిన్యూస్ నిఘా పెట్టడం ద్వారా మనం ఈ గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత వీళ్ళ వివరాల్లోకి వెళ్తే తెలిసింది ఏంటంటే ఈ అఫ్జల్ ఖాను, అర్బాజ్ ఖాను, సిద్దిక్ ఖాను, మొహమ్మద్ అఫ్సర్ వీళ్ళందరూ ఇంతకుముందు ఆవుల దొంగతనము, ఆటోమొబైల్ దొంగతనము, బైకుల దొంగతనం చేసేవాళ్ళు. అయితే అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన తర్వాత అక్కడ జైల్లో ఈ అన్సర్ అలియాస్ హుస్సేన్ ఖాన్, తర్వాత షేక్ తాహిర్ అనే వాళ్ళతో పరిచయం ఏర్పడింది. వీళ్ళు పాత ట్రాన్స్ఫార్మర్ దొంగలు. వీళ్ళు 2024లో దాదాపు ఒక 25 ట్రాన్స్ఫార్మర్ దొంగతనం చేసిన వాళ్ళు ఉన్నారు.
సో వాళ్ళు బోధన్ టౌన్ నుంచి అరెస్టే జరిగింది. వీళ్ళంతా కలిసి అక్కడ ఈ ట్రాన్స్ఫార్మర్ దొంగతనం ఎట్లా చేయాలి, దాన్ని చేయడం వల్ల ఎవరికి అమ్మాలి అనే వాటి గురించి వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా దొంగతనాలు మొదలుపెట్టారు. వీళ్ళు చేసేది ఏంటంటే మోడస్ ఆపరేండి ఏంటంటే వీళ్ళు చేసే విధానం ఏంటంటే ఫస్ట్ మన మెయిన్ అక్యూజ్డ్ అఫ్జల్ ఖాన్ దగ్గర ఒక ఆటో ఉంటుంది, ఇంకొక ఆటో డ్రైవర్ ఉన్నారు. ఒక బైక్ దొంగలించి పాత ట్రాన్స్ఫార్మర్లు అంటే దేనికైతే కాపర్ కాయిల్స్ ఉంటాయి. ఇప్పుడు కొత్త ట్రాన్స్ఫార్మర్లో అల్యూమినియం కాయిల్స్ వస్తాయి, దాన్ని కొల్లగొట్టుకున్న వల్ల ఉపయోగం లేదు. అందుకు పాత ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడ ఉన్నాయి ఫస్ట్ ఐడెంటిఫై చేస్తారు, రెక్కీ చేస్తారు. ఐడెంటిఫై చేసిన తర్వాత రాత్రిపూట వీళ్ళు గ్యాంగ్ మొత్తం వెళ్ళి అఫ్జల్ ఖాన్ ఒక ఆటోలో వెళ్ళి ట్రాన్స్ఫార్మర్ కాపర్ కాయిల్ని మిగతా వాళ్ళందరూ ముందు ట్రాన్స్ఫార్మర్ని పగలగొట్టేసి పడేసి దాంట్లోనే ఈ కాపర్ కాయిల్ని తీసి దొంగతనం చేసుకెళ్తారు. ఇట్లా టోటల్ 34 కేసుల్లో సుమారు ఒక 8 నుంచి 10 క్వింటాల వరకు కాపర్ కాయిల్ చేసుకున్నారు, దొంగతనం చేశారు. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఎవరైతే రిసీవర్స్ ఉన్నారో వాళ్ళకి అమ్మడం చేసేవాళ్ళు. ముఖ్యంగా రిసీవర్ ఏంటంటే మహబూబ్ ఖాన్, ఇతను నాందేడ్లో ఉంటాడు, బైన్సా ఉంటాడు. తను కిలో 800 రూపాయలకి కొనేవాడు వీళ్ళ దగ్గర. అట్లంతా అది కాకుండా ఈ బాలాజీ, నిజామాబాద్ చెందిన రెహన్ రాజా, నాందేడ్ చెందిన అఫ్సర్లు కూడా ఆరిఫ్లు కూడా ఇట్లా అమ్ముతూ ఉండేవాళ్ళు. వచ్చిన డబ్బులు వీళ్ళు జల్సాలకు ఖర్చు చేసుకోవడము, తర్వాత వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఖర్చుల్లో మొత్తం ఖర్చు పెట్టేవాళ్ళు. మనం పట్టుకున్న ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా దొంగతనం చేసిన తర్వాత రిసీవర్లకు అమ్మబోతుంటే ముందే వీళ్ళు రిసీవర్ ఇవన్నీ తీసుకొచ్చి మన నిజామాబాద్లో ఏపీహెచ్బి కాలనీలో ఒక చిన్న రూమ్ తీసుకుని ఈ దొంగతనం చేసిన సామాన్లన్నీ అక్కడ పెట్టి ఒకసారి తీసుకెళ్ళి ఇట్లా అమ్మేవాళ్ళు. ఈ లోపల మన ఇన్ఫర్మేషన్ మీద వాడిని పట్టుకోవడం, వాళ్ళు మనకి ఇవన్నీ రికవర్ చేసి ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం ఆపరేషన్ మొత్తం 34 కేసుల్లో అక్యూజ్ని పట్టుకుని రావడం చాలా అభినందనీయం. ఈ మొత్తం ఆపరేషన్ని ఏసీపీ నిజామాబాద్ ప్రకాష్ గారి ఆధ్వర్యంలో సిఐ నార్త్ రూరల్ శ్రీనివాస్ గారి డైరెక్ట్ పార్టిసిపేషన్ సూపర్విజన్లో ఎస్ఐలు శ్రీకాంత్, యాదగిరి, తర్వాత రాజశేఖర్, గంగాధర్ వీళ్ళందరూ కష్టపడి వీళ్ళు పట్టుకోవడం జరిగింది. దీంతోపాటు ఏఎస్ఐ గఫర్, హెడ్ కానిస్టేబుల్ రాజేశ్వర్, కానిస్టేబుల్ రాజారెడ్డి, సందీప్, అబ్బులు, శ్రీకాంత్ గౌడ్, దత్తాత్రేయ గౌడ్, నాగరాజు, శంకర్, సాయిలు, రామకృష్ణ, సచిన్ మరియు మిగతా సిబ్బంది చాలా కష్టపడి పట్టుకున్నారు. వీళ్ళందరికీ ఎందుకంటే ఇంతమందిని పట్టుకోవడం, ఇంత రికవర్ చేయడం అనేది చాలా కష్టతరమైన పని. అందులోనే డిఫరెంట్ ఏరియాలో ఉన్న వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ తీయడం ఇవన్నీ చేసినందుకు వీళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అట్లానే మీడియా మిత్రుల ద్వారా అందరికీ తెలియజేయడం ఏంటంటే మీ ఏరియాలో ఎవరైనా అనుమానాస్పదంగా ఆటోలో కానీ ఎవరైనా కొత్తగా తిరుగుతున్నా కానీ సంబంధం లేకుండా తిరుగుతుంటే కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇది ట్రాన్స్ఫార్మర్లు గవర్నమెంట్ సామాన్లు, గవర్నమెంట్ యొక్క ప్రాపర్టీ. దీన్ని పాడు చేయడం వల్ల ఒకటి గవర్నమెంట్ ప్రాపర్టీ నష్టంతో పాటు రైతులకి చాలా అపారమైన నష్టం జరుగుతుంది. వాళ్ళకి టైంకి పొలాల్లో మోటార్ వేసుకోలేని సిచ్యువేషన్ ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్ మనం నివారించిన వాళ్ళు అవుతాము. ఆర్మూరు మండలం చేపూరులోని క్షత్రియ సిబిఎస్ఈ పాఠశాలలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు ఒకరిపై ఒక రంగులు చల్లుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం ప్రిన్సిపల్ లక్ష్మీనరసింహస్వామికి రంగులు పూసి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంగులు ఆడుతున్న సమయంలో కళ్ళు, చర్మం విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని ఈ సందర్భంగా నిపుణులు సూచించారు. చిన్నారుల కేరింతలతో పాఠశాల ప్రాంగణం మొత్తం పండుగ వాతావరణం నెలకొంది. ప్రిన్సిపల్ లక్ష్మీనరసింహస్వామి మాట్లాడుతూ తమ పాఠశాలలో కుల మతాలకు అతీతంగా అన్ని పండుగలను విద్యార్థులతో కలిసి ప్రశాంతంగా జరుపుకుంటామని తెలిపారు. ఇందుకు సహకరిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. నార్సింగిలో మూసీ నదిని ఆక్రమించి నిర్మిస్తున్న భారీ రియల్ ఎస్టేట్ వ్యాపారులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్థానికులతో కలిసి ఆందోళన చేపట్టారు. మూసీ నదిలో కడుతున్న ఈ బిల్డింగ్ మాత్రం హైడ్రా రంగనాథ్ కి ప్రభుత్వానికి కనబడటం లేదా అని ఆమె ప్రశ్నించారు. ఆయన బుల్డోజర్ తెచ్చే వరకు కూడా మేమంతా ఇక్కడే ఉంటామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.
గ్రహణం పట్టింది కాబట్టి ఈ గ్రహణం టైంలో మనం ఆ గ్రహణాన్ని వీడగొట్టడానికి మరి ఇక్కడికి వచ్చి ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం జనం బాటలో భాగంగా అనేక కంప్లైంట్లు ఇచ్చున్నాం హైడ్రాకి పెద్దవాళ్ళ మీద. కుత్బులాపూర్లో పోయి పేదవాళ్ళ ఇండ్లు గులగొట్టిరు. నిన్నటికి నిన్న ఖమ్మంలో వెలుగుమట్లలో పోయి పేదవాళ్ళ ఇండ్లు గులగొట్టిరు. మూసీ నది చుట్టుపక్కల కూడా పేదవాళ్ళ ఇండ్లు గులగొట్టిరు. కానీ మూసీ నదిలోనే కడుతున్నటువంటి మన వెనుక కనబడుతున్నటువంటి ఇంత పెద్ద బంగ్లాను మాత్రం హైడ్రా రంగనాథ్ గారికి కనబడతలేదు, సీఎం రేవంత్ రెడ్డి గారికి కనబడతలేదు, ఎవరికి కనబడతలేదు. మీకు కనబడుతుందా లేదా? గ్రహణంతోనేమన్నా కళ్ళు కనబడుకునేమన్నా కనబడుతుంది కదా మనందరికి. మరి ఎందుకు హైడ్రా కనబడతలేదు? ఇది అది ఇవాళ హైడ్రా రంగనాథ్ గారిని నేను ఫోన్ చేసిన, కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఉన్నా అని మెసేజ్ పెట్టిరు. నేను మా జాగృతి నాయకులను అడుగుతున్నా, అబ్బా రంగనాథ్ గారు బుల్డోజర్ తీసుకొచ్చే వరకు మనం ఇడు ఉందామా? పక్క ముచ్చట్నా? మళ్ళీ మాట తప్పుతారా? అంతేనా? సో అప్పుడు ఎప్పుడు కమిషనర్ గారు కాల్ చేసినా కూడా అప్పుడు బుల్డోజర్ తీసుకొని రమ్మని చెప్తాం. ఇక్కడనే ఉంటాం బుల్డోజర్ తీసుకొని వచ్చేంత వరకు. ఎందుకంటే మనం మన జనం బాటలో 4 నుంచి 5 పెద్ద పెద్ద ఇట్లాంటి బిల్డింగ్లే నదులను చెరువులను కబ్జా చేసిన ఇచ్చినాం. రంగనాథ్ గురు కూడా యాక్షన్ తీసుకుంటా అన్నారు. ఎక్కడ యాక్షన్ తీసుకోలే. యాక్షన్ ఎక్కడ తీసుకున్నారు? ఖమ్మంలో వెలుగుమట్లలో 600 మంది పేద ప్రజలను అక్రమంగా భూదాన్ ల్యాండ్లకి వెళ్ళి తీసి బయటేసారు. ఖచ్చితంగా ఖమ్మం కూడా పోతాం ఒకరోజు. కానీ ఇవాళ ఇక్కడ మూసీ నదిలో ఆ పక్కన మధు పార్క్ రిడ్జ్ అనేటటువంటి మధ్యతరగతి వాళ్ళు కట్టుకున్నటువంటి అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ అపార్ట్మెంట్ కట్టి 20 ఏళ్ళు అయింది. అక్కడికి పోయి అది తీసేయమని లొల్లి పెడుతున్నారు. కానీ ఇది ఇప్పుడిప్పుడే కడుతురు కదా, దీంట్లో ఎవరికి నష్టం జరగలే కదా. మరి ఇప్పుడిప్పుడే మూసీ నదిలో కడుతుంటే ఎందుకు దీన్ని ముట్టుకుంటలేరు? మాకు ఈ ప్రైవేట్ వాళ్ళతోనేం పంచాయతీ లేదు, ఖచ్చితంగా ప్రభుత్వంతోనే మా పంచాయతీ. పర్మిషన్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ వచ్చినాక 6 నెలలు ఆపిండ్రు. తర్వాత ఆమ్యామ్యా తర్వాత మళ్ళీ వర్క్ స్టార్టెడ్. కాబట్టి ఇవాళ మేము ఒకటే అడుగుతున్నాం, న్యాయం అందరికి ఒకటే ఉండాలి. ఫైట్ చేద్దామా? పక్కా ముచ్చట్నా? పక్కా చేతులు ఎత్తురాబా, పిడికిలు బిగించురాబా. జై తెలంగాణ, జై తెలంగాణ. కాపాడుకుంటాం మూసీ నదిని, పరిరక్షించుకుంటాం తెలంగాణ వనరులను. జై తెలంగాణ, జై జాగృతి, జై జాగృతి. ఆర్మూరు పట్టణంలో జీజీ ఫౌండేషన్ మరియు ఫ్రెండ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. అనంతరం జీజీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గుజరాత్ నివేద్య మాట్లాడుతూ కృత్రిమ రంగులను ఒకరికొకరు ఆత్మీయతో పూసుకొని ఘనంగా హోలీ సంబరాలు జరుపుకున్నామన్నారు. అదేవిధంగా ఆర్మూరు పట్టణ ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల కిషన్, సంతని గణేష్, శ్రీరామ్ శ్రీనివాస్, బొచ్కర్ వేణు, జీవి అరవింద్, పోహర్ నాగేందర్, గిరి తదితరులు పాల్గొన్నారు. फोटो छोड़ दी तब पे हमको हम बोलू सा పురస్కరించుకొని లైన్ నివేదన్ గారు, అలాగే జీజీ ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి ఫౌండర్ లైన్ నివేదన్ గారి ఆధ్వర్యంలో హోలీ పండుగ శుభాకాంక్షలు చేస్తూ ఈరోజు మా బంగారు వర్తక సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క బంగారు మార్కెట్లో మేము హోలీ సంబరాలు జరుపుకున్నాము. దీనికి పట్టణ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. హ్యాపీ హోలీ.
ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని పాత బస్తీలో జీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా కృత్రిమ రంగులను పెట్టుకుంటూ మరి ఆత్మీయతో హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు ప్రతి పర్వదినాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఆర్మూర్ పట్టణ ప్రజలందరూ కూడా నిండు మనసుతో హృదయపూర్వకమైనటువంటి హోలీ పండుగ పర్వదిన శుభాకాంక్షలు. హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ, హ్యాపీ. భీమ్గల్ పట్టణం బడా భీమ్గల్ రోడ్లో హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి కామదహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కామదహనం అనేది హోలీ పండుగకు ముందు రోజు జరిపే ఒక ఆనవాయితీ అని అన్నారు. ఇది చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుందని ప్రజలు తెలిపారు. గడ్డితో చేసిన మన్మథ రూపాన్ని దానం చేస్తారు. శివుని తపస్సును భంగపరచడానికి ప్రయత్నించిన మన్మథుడిని శివుడు దయించిన కథనం ఆధారంగా ఈ ఆచారం ఉందని గ్రామస్తులు తెలిపారు. పండు మట్టి గుమ్మడి పండు దెబ్బ ఎవరు లేరేమో రాచ గుమ్మడి పండు దెబ్బ పండు దెంప ఎవరు లేరేమో రాచ గుమ్మడి పండు దెబ్బ కామయ్య గుమ్మడి. మంగళవారం చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం లింబాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని అర్చకులు మూసివేశారు. చంద్రగ్రహణము పురస్కరించుకొని లింబాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయము లింబాద్రి కొండ పైన ఈరోజు ప్రాతకాలం యొక్క ఆరాధనలన్నీ ముగించిన పిదప స్వామివారి సేవా కార్యక్రమాలు కాగానే ఆలయంను మూసివేయబడింది. తిరిగి సాయంత్రము గ్రహణము ముగిసిన పిదప సుమారు 7:15 ప్రాంతంలో ఆలయం తెరిచి శుద్ధి కార్యక్రమములు నిర్వహించి స్వామివారికి మహాభిషేకము మహానివేదన సమర్పించి రేపటి రోజు వసంతోత్సవము యొక్క కార్యక్రమమును పురస్కరించుకొని స్వామివారికి అభ్యంగము పంచామృతాభిషేకము మహాభిషేకము మహానివేదన వసంతోత్సవం కార్యక్రమములన్నీ నిర్వహించి ప్రాతకాలం లోపల భక్తులందరికీ కూడా యథావిధిగా దర్శనాలు ఇప్పించబడతాయి. కావున భక్తులందరూ గమనించగలరు. లింబాద్రి లక్ష్మీనరసింహస్వామి గోవింద గోవింద. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ వద్ద హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. రంగుల సందడి మధ్య వివిధ కులాలు మతాలు వర్గాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సోదర భావంతో హోలీ పండుగ జరుపుకున్నారు. ఆర్ఎస్పీ జిల్లా కన్వీనర్ కటరి రాములు మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన లౌకికవాదం దేశ ఐక్యతకు బలమైన పునాది అని పేర్కొన్నారు. కుల మతాలకు అతీతంగా పండుగలు జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు సయ్యద్ ఇర్ఫాన్, మజ్జు జావీద్, ఏఐపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గోపాల్ సింగ్ ఠాకూర్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిజామాబాద్లో కుల మతం విభేదాలు లేకుండా హోలీ పండుగ జరుపుకుంటున్నారు. అందరూ మన హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ కలిసి హోలీ జరుపుకుంటున్నారు. కుల మతాలకు విభేదం లేకుండా అందరూ ఏ కులమైన ఆ కులం ఈ కులం కాకుండా హోలీ అందరిది అని అందరూ హోలీ జరుపుకుంటున్నారు. అందరికీ హోలీ శుభాకాంక్షలు. అందరికీ హ్యాపీ హోలీ. నిజామాబాద్ అందరికీ ఆర్ఎస్పీ పార్టీగా హ్యాపీ హోలీ. అందరికీ హ్యాపీ హోలీ. ఈరోజు ఆర్ఎస్పీ విద్యార్థి అదే రకంగా యువజన విద్యార్థి సంఘంగా ఆటో యూనియన్గా హోలీ పండుగ పర్వదినాలు హోలీ పండుగ సందర్భంగా అన్ని కులాలు మతాలు నిజామాబాద్లో ప్రత్యేకత ఏంటంటే ఏ మతమైనా ఉండని ఏ కులమైన ఉండని మత సామరస్యంతో ఈ పండుగలని జరుపుకుంటాం. దీంతోపాటు ఈ నెలలోనే రంజాను హోలీ ఒకే నెలలో రావడం ఇది చాలా ఆనందకరం. ఈ నిజామాబాద్లో అందరూ కలిసికట్టుగా రంజాన్ కానివ్వండి లేదా ఇతర పండుగలు ఏ ఉన్నా ఏ పండుగలు ఉన్నా అందరూ అన్ని కులాలు మతాలు కలిసికట్టుగా జరుపుకుంటాం. కాబట్టి ఈ సందర్భంగా అన్ని కులాలు మతాలు కలుపుకొని చేసుకునేటువంటి ఏదైతే ఈ పండుగ ఉందో పండుగ సందర్భంగా అందరికీ విద్యార్థి ఆర్ఎస్పీ పార్టీ యువజన రంగాలుగా ఆటో యూనియన్గా అందరికీ హోలీ పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వేలుపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ప్రత్యేక ఆరోగ్య శిబిరం నిర్వహిస్తున్నామని వైద్యులు డాక్టర్ వీణా తెలిపారు. గుడ్ మార్నింగ్ అందరికీ. నేను డాక్టర్ వీణా, వేలుపూర్ మెడికల్ ఆఫీసర్.
రేపు పిహెచ్సి వేల్పూర్లో 100 డేస్ క్యాంపెయిన్ ప్రోగ్రామ్ కింద స్పెషలిస్ట్ క్యాంపు నిర్వహించబడుతుంది. ఈ క్యాంప్లో జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, గైనిక్ అండ్ ఆబ్స్ట్రిక్స్, పీడియాట్రిషియన్, డెంటల్, ఆఫ్థమాలజీ డాక్టర్స్ నిజామాబాద్ జీజీహెచ్ హాస్పిటల్ నుండి ఇక్కడ క్యాంప్ నిర్వహించడానికి వస్తారు. సో మండలంలో ఉన్న అందరు గ్రామ ప్రజలకి తెలియజేయడం ఏమనగా రేపు ఈ క్యాంప్ సర్వీసెస్ని వినియోగించుకొని అందరూ క్యాంప్ అటెండ్ చేసి మీకు కావాల్సిన సేవల్ని వినియోగించుకోగలరు. థ్యాంక్ యూ.